హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ హెల్దీ అయిన ఓ మంచి జ్యూస్తో మీ ముందుకు వచ్చానండి. చాలా వీక్గా ఉండే పిల్లలకు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ క్యారెట్తో ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగేస్తారండి. పిల్లలు కూడా హెల్దీగా ఉంటారండి. ముందుగా 5-6 జీడిపప్పు తీసుకోవాలండి. అదేవిధంగా 5-6 బాదం పప్పు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు తీసుకోవాలి. 5-6 కిస్మిస్ కూడా అందులో యాడ్ చేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు జ్యూస్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక క్యారెట్ ముక్కలు చేసి యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిస్తా పప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ అనేది సరిగా తీసుకోకుండా కొంతమంది పిల్లలు చాలా వీక్గా ఉంటారండి. అలాంటి పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు అనేది కాచి చల్లార్చినవండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ వేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేది మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి. అందులో పలుకుగా ఉంటే పిల్లలు అసలు తాగరండి. కనీసం మనం 2 డేస్కి ఒకసారి వీక్గా ఉండే పిల్లలకు ఈ విధంగా చేసి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటుందండి. సింపుల్గా ఇంట్లోనే పిల్లలకు చక్కగా ఈ విధంగా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా గొడవ చేయకుండా ఇష్టంగా తాగేస్తారండి. ఇందులో 2-3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసామంటే ఇంకా చల్లగా పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.